మండల కేంద్రాల్లో తహసీల్దార్ వారి కార్యాలయాలు, ఆ తహసీల్దార్ వారి కార్యాలయం పరిధిలో రెవెన్యూ గ్రామాలు, అదేవిధంగా రెవెన్యూ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులు, వారి మీద మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్లు వీళ్ళందరూ కూడా కేవలం రైతుల యొక్క సమస్యల మీద పరిష్కార మార్గాలు వాటి మీద పనిచేస్తున్నారు. ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖకు చెందినటువంటి ఉద్యోగులు కూడా జీతభత్యాలు చెల్లిస్తున్నారు. మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళందరికీ చెల్లించేటువంటి జీతాలన్నీ కూడా మన పన్నులోంచే, వాళ్ళందరూ పనిచేసేది మన కోసమే. అయితే రియాలిటీలోకి వస్తే ఇక్కడ ఒక రైతుకు సంబంధించినటువంటి భూమికి సంబంధించి హద్దులు చూపించమని ఒక ఎల్లయ్య అనేటువంటి రైతు చెప్పులు ఎదిగే విధంగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ భూమికి హద్దులు చూపించే పరిస్థితిలో అధికారులు ఉండరు. మరొక పక్క నా భూమికి పాస్బుక్ ఇవ్వండి అని చెప్పి ఒక రైతు తిరుగుతుంటాడు. మరొక పక్క నా భూమికి దారి లేదని చెప్పి దారి చూపించమని